ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ రైతుల సమావేశంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల వల్ల రైతులు ఎంతోమంది నష్టపోతున్నారు. నిన్న వేదంచెర్ల మండలము, అంబాపురము, తర్వాత ఇది ఎంబాయి గ్రామాల్లో 120 మంది రైతులు నకిలీ విత్తనాలు తీసుకొని పంట వేయడం వల్ల విత్తనము నష్టపోయి రైతు అన్యాయానికి గురి కావడం జరిగింది. కనుక వెంటనే ఆ అన్యాయానికి గురైన రైతులను ప్రభుత్వం ఆదుకుంటూ ఆ నష్టపరిహారాన్ని సంబంధిత వ్యాపారస్తులు ఆ యొక్క విత్తనాలు, ఎరువులు ఇచ్చిన రైతులపై చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ బేతంచెర్ల మండలానికి వ్యవసాయ అధికారులు, తర్వాత విజిలెన్స్ అధికారులు, మిగతా అధికారులు కూడా అందరూ పోయి ఆ నష్టపోయిన బాధితులకు వాళ్ళని పరిశీలించి వాళ్ళ యొక్క రైతులను విచారించి వెంటనే ప్రభుత్వం నుంచి వాళ్ళకు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, దళిత బడుగు బలహీన వర్గ సంఘాలు కూడా బేతంచెర్ల మండలానికి పరిశీలించి బేతంచెర్ల మండలంలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి వాళ్లకు సరైన న్యాయం చేకూర్చాలని చెప్పి, అలా చేయకపోతే ఆ రైతుల తరపు నుండి లోకాయుక్తలో వినియోగదారుల కోర్టులో ఫోరంలో వేసి వారికి నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని, ఆ విధంగా వ్యవసాయ అధికారులు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించకపోతే ఖచ్చితంగా హైకోర్టులో పిల్ కూడా వేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైతులు పంట లేక, వర్షాలు లేక ఎంతోమంది ఆత్మహత్యలకు గురవుతుంటే నకిలీ విత్తనాలు నంద్యాల, కర్నూలు జిల్లాలో విచ్చలవిడిగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి విత్తనాలు అమ్మి ఆ వ్యాపారస్తులని, రైతులను అన్యాయానికి గురి చేస్తుంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిపార్ట్మెంట్ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. రైతులకు అన్యాయం జరిగితే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆలా శ్రీరాములు గారికి, నాగన్న గారికి, రాముడు గారికి, నాగరాజు గారికి, నాయుడు గారికి, ఓం నారాయణ, తర్వాత ఈ కార్యక్రమానికి చేతులిచ్చిన మాజీ సర్పంచ్ గుండాల గ్రామ నివాసి నారాయణ గారికి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పక్షాన నేను కూడా తన వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.